రిపీట్ చేస్తా. డంపింగ్ యార్డ్లో ఎన్నో అవతకవతలు జరిగింది మీకు తెలుసా? దాదాపు 22 కోట్ల రూపాయలు వీళ్ళు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అవినీతి చేశారని చెప్పేసి తెలియదు. అదే త్వరలో కానీ ఆ రిపోర్ట్లు కానీ వస్తున్నాయి. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. దాని ప్రాజెక్ట్ వాల్యూవే 23,000 కోట్ల రూపాయలు, 23 కోట్ల రూపాయలు. కానీ ఆయన చెప్పడం 22 కోట్లు అవినీతి జరిగిందని చెప్తాను. అదందరూ కూడా ప్రజలందరూ గమనిస్తారు. కూడా మీకు చేత కాలేకపోయిందే విచారణ జరిపించేకని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ ప్రశ్నిస్తున్నాం. మనం చూస్తున్నాం గత 25 సంవత్సరాలుగా డంప్యార్డ్ అక్కడ ఉండి ఇక్కడ అనంతపురంలో చెత్త తీసిపోయి అక్కడ వేయడం జరుగుతుంది. అదొకటే డంప్యార్డ్ తప్ప మరో డంప్యార్డ్ కూడా మనకు లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా వినియోగించుకుంటే ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ అదేవిధంగా ఎంపీ గారిని స్వచ్ఛ ఆంధ్ర కింద 23 కోట్లతో టెండర్ పిలిస్తే అక్కడ టెండర్ పాడి అక్కడ బయోమైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే బయోమైనింగ్ చేసిందో అక్కడ లెక్క అక్కడ ఎంత చెత్త ఉంది కూడా పరిశీలించి ఒక లెటర్ ఇచ్చేది కూడా అధికారులే, మేయర్ అయితే కాదు, కానీ ఎమ్మెల్యే కూడా కాదు. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అధికారులు అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ సంబంధించి అప్పుడున్నటువంటి కమిషనర్ మూర్తి వారి ఆధ్వర్యంలోనే టెండర్ పడ్డం, ఆ టెండర్ కూడా ఇప్పటివరకు కూడా జరగడం చూసాం. ఇప్పటికి 2021లో అది ప్రారంభిస్తే 23కి కంప్లీట్ చేసినట్టు వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వారు కూడా చెప్పడం జరిగింది. దానిపైన ఎవరు చూడాలా? అక్కడ దానికి సంబంధించినటువంటి అధికారులు పరిశీలించాలా, ఎంత మైనింగ్ జరిగింది ఏం లేదనేది బిల్లు శాంక్షన్ చేసేటప్పుడు అధికారులే. మీరు చెప్తున్నారు అక్కడ చెత్తే తీయలేదు బయోమైనింగ్ జరగలేదు అని చెప్పారు. మనం చూస్తున్నాం అక్కడ మనము ప్రారంభించేప్పుడు నాటికి 3,30,000 మెట్రిక్ టన్నులు అక్కడ చెత్త ఉండేది. ఒక రోజుకి 125 మెట్రిక్ టన్నులు చెత్త అనంతపురం నుంచి ఆ డంప్యార్డ్కి వస్తుంది. మనము తీసేసేటానికి ప్రతిరోజు కూడా ఎంత వస్తుందో ఒకసారి మీరు పరిశీలించి అధికారులు కూడా ఎంతైతే బిల్లు శాంక్షన్ చేశారో కూడా మనకందరికీ తెలిసిందే. ఆ రోజు ఏదైతే డంప్యార్డ్లో బయోమైనింగ్ జరిగిందో దానికి సంబంధించి బిల్లు కూడా పూర్తి కూడా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెల్లించలే. మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కేవలం 5 కోట్ల చిల్లర మాత్రమే చెల్లించాం. కానీ మళ్ళీ మీ ప్రభుత్వం ఏదైతే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేదైతే ఎలక్షన్ల ముందర ఏదైతే మీరు ఆరోపణ చేశారో ఆ ఆరోపణ పరంగానే మా మేయర్ గారు కౌన్సిల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు 11 డిసెంబర్ 2020 తారీఖున. ఆ తర్వాత కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఉన్నట్లుగానే 4 కోట్ల చిల్లర మళ్ళీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది దాన్ని శాంక్షన్ చేయడం వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుందో ఒకసారి మీరు గమనించగలరు. మీరే చెప్పుకుంటున్నారు నేను 70 కోట్ల ఎమ్మెల్యేని చెప్పి బయట చెప్పుకుంటున్నారు. మీ అధికారం వచ్చిన తర్వాత మీ హయాంలోనే 4 కోట్ల చిల్లర కూడా శాంక్షన్ అయింది. దాని మతలబ్ ఏందో మీరు కూడా ప్రజలకు చెప్పాలి. అంతేకాకుండా మేము ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చాం కలెక్టర్ గారికి ఆ తర్వాత బిల్లు శాంక్షన్ చేయాలని చెప్పి మేయర్ గారు అడ్డుపడుతుంటే ప్రతి కౌన్సిల్లో కూడా మీరు ఒకటి చెప్తున్నారు పని అయితే పూర్తి కంప్లీట్ అయిందిగా బిల్ అంతా కూడా శాంక్షన్ చేయండి అని. ఆ మతలబ్ ఏందో ప్రజలు మీరు వివరించి చెప్తే బాగుంటుందని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ గారికి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీరు అంటున్నారు దీనిపైన విచారణ జరపాలని చెప్పనేసి జరపండి. కౌన్సిల్ అంతా కూడా కౌన్సిల్ సభ్యులు దానిపైన విచారణ జరపాలని చెప్పనేసి కమిషన్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా దానికి సంబంధించిన స్వచ్ఛ ఆంధ్రాకి సంబంధించిన అక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారందరిపైన కూడా విచారణ జరిపి అక్కడ ఏదైనా అవినీతి జరిగితే దానికి బాధితులుగా వాళ్ళని కూడా చేరుస్తూ అదేవిధంగా మేము కూడా మా కౌన్సిల్ సభ్యులందరం కూడా దాన్ని మేము అడుగుతున్నాం. తొందరగా మనం చూసాం ఒక 3 రోజులు అయిందేమో జిల్లా పంచాయతీ ఛాంబర్లో ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూలో భాగంగా గారిని 3 రోజులకి ఆయన బదిలీ చేయడం జరిగింది. మీ అధికార దర్పం ఉపయోగించి ఏ విధంగా సీఈఓ
ఎక్కడ పోయినా అవినీతి అవినీతి. ఎందుకు అవినీతి అవినీతి చెప్తున్నా అంటే ఆయన చేసే అవినీతిని కప్పుపుచ్చుకునేది తప్ప ఈ వేరే సందర్భం లేదని వేరే వ్యాఖ్య కాదని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఇంకోటి ఒకటే చెప్తున్నాం, ఎక్కడా కూడా ఈ 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి జరగలేదు, ఏ ఒక్క రోడ్డు కూడా వేయలేదు, అన్నీ మేము వచ్చిన తర్వాతే స్టార్ట్ అయిందని చెప్తున్నాం. సరే మేము రెడీగా ఉన్నాం. కార్పొరేషన్ కానీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కానీ ఎక్కడ కూర్చోమని చెప్పండి. ఈ 11 నెలల కాలంలోనే మీరు ఏదైనా ₹1 గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిండే సందర్భం ఏదైనా ఉందా? లేదా శ్వేతపత్రం విడుదల చేయండి మీకు దమ్ముంటే. మేము మా హయాంలో ఈ 11 నెలల కాలంలోనే మేము ఇంత డబ్బులు తీసుకొచ్చామని చెప్పనేసి మరి ఒకటి చెప్తున్నాడు ఆయన. 40 ఏళ్ళ ఎమ్మెల్యేని, 40 ఏళ్ళ చరిత్ర ఉన్న రాజకీయ నాయకుడిని 40 రోజుల్లోనే నేను వచ్చి పోటీ స్టాన్ చేస్తుంటాను. నువ్వు ఏ రకంగా వచ్చావో కూడా అందరికీ తెలుసు. గాలివాటంలో వచ్చిందే వాస్తవం, గాలివాటంలో గెలిచడం వాస్తవం. గాలి మాటలు మాట్లాడుతున్నావు, గాలి కొట్టబోతావు అని చెప్పని ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు. ఇంకోటి చెప్తున్నావు అవినీతి అవినీతి అని చెప్పని. చాలా అదే అవినీతి గురించే మనం మాట్లాడతాం, చర్చించుకుంటాం. దానికి ఇప్పుడు టైం కాదు, ఇంకా కొద్ది టైం తీసుకుందాం. ఈ 5 ఏళ్ల కాలం మేమేం చేశామో మీరేం చేశారో ఒకసారి అవినీతి దాంట్లో ఉన్నటువంటి అవినీతి కూడా మేము రెడీగా ఉన్నాం. మేము ఊరికే ఏం లేవు, మీరు ఏం చేస్తాం అవినీతి అన్న కూడా గమనిస్తున్నాం. ఆ అవినీతి పైన కూడా త్వరలోనే చర్చించుకుందాం. అదేవిధంగా చెప్తున్నాం, ఎమ్మెల్యే గారిని 40 ఏళ్ళ చరిత్ర ఉన్న రాజకీయ నాయకుడిని ఓడించామని చెప్తున్నాం. మీరు ఒకసారి గమనించగలరు, ఓటమి గురించి చెప్తున్నారు కాబట్టి. మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గారు ఏ విధంగా ఓడిపోయారో కూడా మనందరికీ తెలిసిందే. మీ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి గారు ఆయనకు ఓడిపోయే చరిత్ర ఉంది. అదేవిధంగా ఏదైతే డిప్యూటీ సీఎం ఉన్నారో ఆయన కూడా ఓడిపోయే చరిత్ర ఉంది. ఓటమి అనేది శాశ్వతం కాదు, ఓటమి గెలుపు సహజమే. మీకు ఒకటే చెప్తున్నాం, దగ్గుపాటి ప్రసాద్ గారు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి కార్యక్రమం మానుకోండి. మీకు ఇచ్చారు, ప్రజలందరూ కూడా మీకు అవకాశం ఇచ్చారు. మీరు ఏం తీసుకొస్తారో చెప్పండి. మీ ప్రభుత్వంతో ఫైట్ చేసి 50 కోట్ల 100 కోట్ల ఈ మున్సిపాలిటీ తీసుకొచ్చి ఈ అనంతపురిని అభివృద్ధి చేస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు, మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అది ఎవరు చూడలేదనుకుంటుందేమో. ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు, మీ యొక్క తీరుని కూడా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అవినీతి జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే కౌన్సిల్ మీటింగ్లోకి వస్తే ఆయనే ఏ రకంగా ఒకసారి బిల్లులు శాంక్షన్ చేయండి అని చెప్తున్నాడో ఒకసారి మీరే చూడగలరు ఆయన వాయిస్తోనే. సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా నాతోటి కార్పొరేటర్లకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ మాత్రం కూడా ముందుకు పోలేదు. ఈ కూటమి పెద్దలందరూ కూడా ఈరోజు మద్యంపై దుష్ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మద్యంపై చాలా త్యాగం జరిగిందని మాట్లాడుతున్నారు. ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు, ఇప్పుడు మద్యం త్యాగం జరిగాయి. ఇదే మద్యము వాడవాడల ప్రతి పల్లెలో బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి మద్యం చేరుతూ ఉంది. ఆ రోజు ఎలక్షన్ ముందు ఏం చేశాడు, మేమైతే మద్యం రేట్లు తగ్గిస్తాము, ఇప్పటికే 3 సార్లు మద్యం రేట్లు పెంచాడు. తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి రేషన్ అందిస్తుండేది. ఈరోజు ఆ రేషన్ బండ్లన్నీ రద్దు చేసి ఆ రేషన్ వద్దు, ప్రతి ఇంటికి మందు ముద్దు అనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి రేషన్ రద్దు చేసి మందు మాత్రం అందిస్తూ ఉన్నాడు. ప్రజలు గమనిస్తూ చూడండి, గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంది. ఇప్పటి వరకు
అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ మాత్రము ముందు చూపుతో పోవడం లేదు. ఎన్నో సూపర్ 6 హామీలు ఇచ్చాడు, ఒకటైనా ఇచ్చాడా? ఇలానే కనిపిస్తూ ఉంది. తర్వాత నిన్నటి రోజు మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు లేదు కాబట్టి ఆయనకు మాట్లాడే అవకాశం లేదు. ఇది ఒక్కటి మాత్రమే డంప్ యార్డు అవినీతి జరిగింది. ఎక్కడ అవినీతి జరిగింది? గత ప్రభుత్వంలో కమిషనర్గా ఉన్న మూర్తి గారు డంప్ యార్డు 23 కోట్ల టెండర్తో ప్రారంభించారు. 5 కోట్ల చిల్లర మాత్రమే ఆమె బిల్లు చేసింది. ఈయన అవినీతి 23 కోట్లు 9 కోట్ల అవినీతి అంటున్నారు కదా. మరి అవినీతి చేసే నాయకులు మాజీ ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత మేయర్ కావచ్చు, మా కౌన్సిల్ సభ్యులు కావచ్చు, అవినీతి జరిగితే 23 కోట్ల బిల్లు చేసుకోవాలి కదా. మరి ఎందుకు బిల్లు చేసుకోలేదు వీళ్ళు? ఎక్కడా అవినీతి జరగలేదు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఖచ్చితంగా అవినీతి పరుడు కాదని అందరికీ తెలుసు. అంత నిజాయితీవంతుడు, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని కూడా అనంతపురం అర్బన్ ప్రజలందరికీ తెలుసు. కానీ ఈయనకి మాట్లాడేకి ఏది లేదు కాబట్టి ఈయన పదే దాని ఎప్పటికప్పుడు ప్రతిపక్షంలో గత ప్రభుత్వంలో ఏమీ అవినీతి జరగలేదు, ఏది ఆయనకు కూడా తెలుసు అవినీతి జరగలేదు, డంపింగ్ యార్డ్పై కానీ ప్రతి ఒక్కటి. కానీ ఏదో ఒక జల్లారా మేయర్ల పైన కానీ కార్పొరేట్ల పైన గత ఎమ్మెల్యే గురించి కానీ అని పదే ఆయన ఎలక్ట్ అయినప్పటి నుంచి అసెంబ్లీలో కావచ్చు, మన మున్సిపల్లో సమావేశంలో కౌన్సిల్లో కూడా కావచ్చు, ప్రతిదీ ఆయన టాపిక్ సబ్జెక్టే లేదు. ఎప్పుడు డంపింగ్ యార్డ్ పైన మేమే అంటున్నాం, అయ్యా మీరే ఉన్నారు, స్వయంగా మీరే నిర్మించిన అధికారులే, మీరే వేయండి, మీరే విచారణ చేయండి, కమిటీ వేయండి, మేము సిద్ధం అంటున్నా కూడా ఆయన ముందుకు కొనసాగడు. మళ్ళీ అదే కౌన్సిల్ ఏమంటాడు, బిల్లులు ఆమోదం చేయండి అంటాడు. అంటే ఆయనకే క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలా, ఏం చేయాలా అని. ఫస్ట్ ఎలక్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్నటి ఏదో లారీ కానీ అవి కూడా మాట్లాడడం కూడా డంపింగ్ యార్డ్ గురించి. అయ్యా మా గత ప్రభుత్వంలో 1040 కోట్లు అనంత వెంకటరామరెడ్డి పెడుతున్నారు, అదే డంపింగ్ యార్డ్కి వెళ్తున్నారే మీరు. అదే డంపింగ్ యార్డ్కి వెళ్తున్న అడిమంక నుండి పంకల్ రోడ్డు వరకు 310 కోట్లతో అభివృద్ధి. గతంలో ఎన్నడూ జరగలేని అభివృద్ధి జరిగింది. అదే ఎన్టీఆర్ మార్క్ పోల్చుకుంటే 14 కోట్లతో. అలాగే గుత్తి రోడ్డు నుండి తోమలతోటి వరకు 80 కోట్లతో అభివృద్ధి. ఇవన్నీ అభివృద్ధి కాదా? అభివృద్ధిపై అభివృద్ధి ఎలాగ చేయాలంటే 40 ఏళ్ళ సంవత్సరం గల చరిత్ర గల నాయకుడు మాత్రమే ఇలాంటి నిధులు తెచ్చి గతంలో ఎన్నడూ జరగలేని అభివృద్ధి చేపట్టాలంటే అనంత వెంకటరామరెడ్డి గారి మాత్రమే సాధ్యము. 40 ఏళ్ళ గల చరిత్ర గల వాళ్ళకే సాధ్యమని మా అనంతపురం అభివృద్ధి ప్రజలందరూ చెప్పదలుచుకున్న విషయం ఇది. నేను ఒకటే అంటున్నాను, మీకు చేతనైతే మీరు వచ్చారు కదా, ప్రజలంతా ఎన్నుకున్నారు, 40 రోజుల్లో ఎమ్మెల్యే అయినారని మీరు ఒప్పుకుంటున్నారు, ఏదో ప్రజలు ఒక అవకాశం ఇచ్చినారు, అవకాశం సద్వినియోగం చేసుకోండి అయ్యా. మేము అంటున్నాం డంపింగ్ యార్డ్ గురించి ఆరాధియండి అంటున్నాం, సిద్ధం ఉంటే మేము ఒకవేళ అవినీతి చేస్తుంటే మేము దాని టాపిక్ ఎత్తాం కదా. మేము ఎందుకు ప్రెస్ మీట్ ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు చెప్తూనే ఉన్నాం, మేము కార్పొరేటర్లు చెప్తున్నాము, మేయర్ గారు మాట్లాడుతున్నారు, డేర్గా వాళ్ళని ఎదుర్కోలేక ఏదో అమూల్ బేబీ అనడము. మాట్లాడండి అయ్యా, ఏ అవినీతి జరిగింది దాని గురించి మాట్లాడండి. మనుషులు రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. గతంలో అంబేద్కర్ రాజ్యాంగం జరిపించిన పరిపాలన జరిగితే ఇక్కడ రెడ్ బుక్ కూటమి విషకూటమి యొక్క రాజ్యాంగం ఏదైతే రెడ్ బుక్లో అమలుపరిచానో అది మాత్రమే జరుగుతుంది. మొన్నటికి మొన్న మహానాడు అనే సభలో మీ కార్యకర్తే ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడైనటువంటి వెంకటేశులు వారికే న్యాయం చేయలేకపోయినారు. ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఒక్క సంవత్సరం కూడా కనీసం 11 నెలలే గడివింది. అప్పటికే వారికి సమన్యాయం, కనీసం మాట ఓదార్పు కూడా లేని ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇంకా ప్రజలకేం న్యాయం చేస్తారు?
40 ఏళ్ళ చరిత్ర గల అంటే అనంతపురం ఎలాగ అభివృద్ధి చేయాలని దిశల్లో నాయకుల్ని ఏకదాటిగా నడుచుకొని వెళ్తున్న నాయకుడు అనంత వెంకట్రామరెడ్డి గారు అనుభవం ఇలాంటిది. 40 రోజులకే ఎమ్మెల్యే అయినారు. ఒక్కంగా 11 నెలలు గడవలేదు. ఆ మహానాడులోనే మీకు కార్యకర్తలకు న్యాయం చేయలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మీది. మా అన్నగారి గురించి మాట్లాడే ఒక్క అర్హత కూడా లేదని ఈ మీడియా మూలంగా తెలియజేస్తున్నాను. అలాగే ఒకటే అండి, మా ప్రతి ఒక్క కార్పొరేటర్లో ప్రతి ఒక్క 50 డివిజన్లో కూడా అభివృద్ధి జరిగిందండి. ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా, ఎందుకంటే ఎస్సీ మహిళగా, ఎస్సీ కార్పొరేట్గా, ఎస్సీ బీసీ మైనారిటీలు నివసిస్తున్న ప్రాంతంలో గతంలో 40 సంవత్సరాలు ఎన్నడూ జరిగిన అభివృద్ధి కేవలం 2019 మాత్రమే ప్రభుత్వం వస్తే ఈ 2020, 2021 2 సంవత్సరాలు కోవిడ్లోనే ఉంది. ప్రజల చనిపోతారా బతుకుతారా అనే భయభ్రాంతాలతో ప్రజలందరూ బతుకుతున్నారు. కానీ మేము ఎలక్ట్ అయిన 2.5 సంవత్సరాలకే దాదాపు ఎన్నో వేల కోట్లతో అభివృద్ధి చేద్దాం. ముఖ్యంగా మా అంబేద్కర్ ఎస్సీ బీసీ మైనారిటీ 2.5 కోట్లతో అభివృద్ధి చేశాం. 40 ఏళ్ళు ఒక్కరు కూడా అసలు మనుషులు కాంట్రాక్టర్లే రాని పరిస్థితిలో ఉండే స్థితిలో మేము వర్క్లు చేస్తున్నాం. ఇప్పుడైందండి, మీ 11 సంవత్సరాలు అయింది. కేవలం ఓట్ బ్యాంక్ మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప అక్కడ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల గురించి ఏనాడైనా 40 లక్షల వరకు ఇప్పటి వరకు ప్రాసెస్లో ఉంది. ఒక్క వర్క్ అనే వేపించారా అని ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్క వర్క్ కూడా వేయలేని స్థితి మీది. మా ఎమ్మెల్యే గురించి, ఆ తర్వాత మా మేయర్ గారి గురించి అవినీతి అని ఎప్పుడు బురద చెల్లడం తప్ప మీకు వేరే మాట్లాడే అవకాశమే లేదు. మళ్ళీ చూస్తే చైర్మన్ వారు ఆఫీస్కి వెళ్ళి ప్రోటోకాల్కు ఉన్న శ్రద్ధ, అదే ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తులు సీఎం గారు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మేయర్ గారు ఛాంబర్లకి దౌర్జన్యంగా వెళ్ళి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నారని అనంతపురం ప్రజలందరికీ తెలిసింది. మీ ప్రోటోకాల్ ఉన్న శ్రద్ధ, అదే ప్రోటోకాల్ ఇచ్చినారు కదా, సంక్షేమ పథకాలు ఇస్తామని అనేక ప్రజలందరినీ మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినారు. అధికారంకి వచ్చినారు కానీ పింఛన్లు తప్ప ఏ ఒక్కటి అమలు పరచలేదు. మీరు అడగండి అయ్యా, అనంతపురం ప్రజలు మేము ఇలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చాము, వాళ్ళకి నేరుగా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము, ప్రజలందరినీ అడుగుతుంటే మేము గడప గడప అనే ప్రోగ్రాం కూడా వెళ్ళాము. అదే మీరు ఒక్క వార్డులో కూడా స్వచ్ఛంగా మీరు తిరగలేరు. ఏదో ఒక్క నాయకులు వేసుకొస్తారు, అలా వెళ్తారు వస్తారు. మేము డోర్ టు డోర్ పలానా సంక్షేమ పథకం ఇచ్చాం, పలానా అభివృద్ధి చేస్తాం, పలానా ఇబ్బంది ఉంటే పరిష్కరిస్తామని దమ్ము ధైర్యంతో మేము వాటిలో తిరగడం జరిగింది. మీరు ఏ రోజైనా అలాంటి ప్రజల యొద్దకు వెళ్ళి మీరు విచారించారా అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి కానీ, అలాగే మేయర్ల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, అవినీతి గురించి కూడా మాట్లాడాలంటే ప్రతి ఒక్కటి ఆలోచించి మాట్లాడమని మరొక్కసారి ఇదే రిపీట్ అయితే మేము చూస్తూ ఊరుకోమని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. జరగలేదని ఆరోపిస్తూనే ఉన్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు పోయి రూమ్ పూజ చేస్తూ ఇంత పెద్ద ఫోటో వేసుకుంటున్నారు శిలా పథకాల మీద, అతనికి గుర్తు చేస్తున్నాను. ఈరోజు అయితే ఏదైతే రూమ్ పూజ చేస్తున్నాడో ఈ పూజలు చేసిన ప్రపోజల్ అంతా నా కౌన్సిల్లో పెట్టినట్టే అని కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇంకోటి పూర్తిగా అడుగుతున్నాను, ఏ ఒక్కటైనా ఒక ఎస్టిమేషన్ అయినా చేసి వాళ్ళు ఒక వర్క్ కంప్లీట్ చేశాడే ఈ సంవత్సరంలో కూడా నేను పూర్తిగా ప్రశ్నిస్తున్నాను. మీ పాలన మీద, మీ సంవత్సరం పాలన మీద మీకంత నమ్మకం ఉంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఫ్యాన్ గుర్తు మీద గెలిచి ముగ్గురిని తీసుకున్నారు కదా, వాళ్ళని రాజీనామా చేసి మీ పాలన మీద నమ్మకం ఉంటే వాళ్ళ గెలుపుని పూర్తిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. అంతే తప్ప నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే ఎవరు ఇక్కడ చూస్తూ కూర్చోరని కూడా చెప్తున్నాను. ఏదైనా అవినీతి ఆరోపణ చేస్తే దాన్ని కట్టుబద్ధంగా ఏదైనా కూడా నిజాలు చూపిస్తూ మాట్లాడాలి, కానీ ఎవరో దాడి చేయాలని